హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ వశీకరణ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం వాటర్ మేనిఫెస్టేషన్ అండి. ఆ వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేయబోయేటువంటి ఈ యొక్క వాటర్ మేనిఫెస్టేషన్ అనేది విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలుసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎంతో కాలంగా ప్రేమించి విడిపోయి ఉన్నవారి కోసం, పెళ్లి దాకా వచ్చి ఆగిపోయి బాధపడుతూ ఉన్నవారి కోసం, లేదంటే భార్యాభర్తలు విడివిడిగా దూరంగా ఉంటున్న వారి కోసం, తోడబుట్టిన వారి కోసం, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఇట్లా ఏదైనా ఒక మంచి రిలేషన్ కోసం ఈ యొక్క వాటర్ మేనిఫెస్టేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని మంచిగా అంటే ఒక పాజిటివ్నెస్తోనే ఉపయోగించండి, చెడుగా ఉపయోగించవద్దు. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని మనస్ఫూర్తిగా చేశాము అంటే కనుక ఖచ్చితంగా దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ అనేది కూడా అంతే చక్కగా వస్తుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వాటర్ మేనిఫెస్టేషన్ వాటర్తోనే ఎందుకు చేయబోతూ ఉన్నాము అంటే కనుక మనకి పంచభూతాలలో ఒకటి అయినటువంటి నీటికి ఎంతో శక్తి అనేది ఉందన్నమాట. అలాంటి నీటితో మనం ఈ పరిహారం చేయటం వలన మన కోరికలు అనేవి ఇంకా త్వరితగతిన తీరుతాయి. ఎందుకంటే మనకిక్కడ వాటర్ అనేది పంచభూతాలు, ఆ పంచభూతాల సాక్షిగా మనం ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉన్నాము. అలాగే నీటికి ఉన్నటువంటి శక్తి అనేది అంతా ఇంత మాటలలో చెప్పేది కాదు. అది లేకపోతే ఎలా మనుషులు బాధపడుతూ ఉంటారో అది ఎక్కువైనా కూడా అలాగే అంతరించిపోతుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. అలాంటి నీటితో మనం మేనిఫెస్టేషన్ చేయబోతూ ఉన్నాము. దీనిని దేనితో తీసుకోవాలి అంటే కనుక గాజు పాత్రని. ఎప్పుడైనా సరే అండి, మనం చేసేటువంటి మేనిఫెస్టేషన్స్ అనేవి ప్లాస్టిక్, స్టీలు ఇలాంటివి కాకుండా గాజు పాత్రతో, గాజును ఉపయోగించి చెయ్యటం వలన మనకి మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మేనిఫెస్టేషన్ అనేది మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కోసం, మీ మీద ఎంత కోపంగా ఉన్నా, ఎంత మొండివారైనా, ఎంత కఠినాత్ములైనా కూడా వారి యొక్క మనస్సు అనేది మార్చుకుని మీ వద్దకు రావటం కోసం ఈ యొక్క మేనిఫెస్టేషన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే దీనిని మీరు ఏ సమయంలో చేయాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ చేయవలసి ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైనా సరే పీస్ ఆఫ్ మైండ్తో మనం ఉండేటువంటి వాతావరణం కూడా చాలా ప్లజెంట్గా ఉండేటువంటి సమయంలో చేయటం వలన అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మనం ఎర్లీ మార్నింగ్ చేయటం వలన మన కోరికలు అనేవి కూడా తొందరగా తీరతాయి. బ్రహ్మముహూర్త సమయం అనేటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో సైంటిఫిక్గాను అలాగే మనకి దైవికంగాను ఎంతో అద్భుతమైనటువంటి గ్రహాలు అనుకూలించేటువంటి అద్భుతమైనటువంటి సమయం అనే మనం చెప్పుకోవచ్చు. మనకి బ్రహ్మముహూర్త సమయం అనేటువంటిది పూజా విధి విధానాలకు ఎంత చక్కగా పనిచేస్తుందో మేనిఫెస్టేషన్కి కూడా అంతే చక్కగా పనిచేస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ 5 లోపు మీరు ఈ యొక్క మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దీనికి ఎలాంటి రూపాయి ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి ఒక్క గాజు గ్లాసుతోటి నీటిని తీసుకొని ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. దానికోసం మీరు ముందుగా ఏం చేస్తారంటే, ఇంకా మేము స్నానం చేయలేదు ఇలాంటి రూల్స్ ఏమీ అవసరం లేదండి. మనం చేసేటువంటి పని మీద శ్రద్ధ ఉంచి మన మైండ్ అనేది అటెన్షన్లో ఉంచుకోవటం వలన మన కోరికలు అనేవి ఇక్కడ నెరవేరుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఉదయం పూట మేము చేయలేకపోయాము మరి ఎట్లా అనుకునే వాళ్ళైతే కనుక సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం చేసే సమయంలో ఒక
ప్లెజెంట్ అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. మన కోరికలు ఆ విశ్వశక్తి గ్రహించే విధంగా ఉండాలన్నమాట. కాబట్టి నిద్ర లేస్తూనే చక్కగా మీ 2 అరచేతులని చూసుకుంటూ మీ కోరికలను తీర్చమని ఆ వారాహి అమ్మవారిని వేడుకుంటూ ఒక గ్లాసులో కొద్దిపాటి గోరువెచ్చటి నీళ్ళు, లేదనుకుంటే కొంచెం కోల్డ్ వాటర్ అయినా పర్లేదన్నమాట. అలా నీటిని తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క 2 చేతులతో ఒక చేయి గాజు పాత్ర కింద, అంటే ఒక గ్లాసు నీటిని తీసుకుంటాం కదా, ఆ గ్లాసు కిందగా ఒక చేయి, ఆ నీటి పైన మరొక చేయి మూసి, అంటే మనం వాటర్ బయటికి కనపడకుండా చేతిని మూసి పెట్టినట్లుగా పెట్టుకోవాలన్నమాట. అలా మీరు ఆ గాజు పాత్రని పట్టుకున్న తర్వాత ఎవరినైతే మీరు తిరిగి కలవాలి, ఎవరితో అయితే మీ జీవితం సంతోషమయంగా ఉండాలి అని ఎవరి కోసం మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఆ యొక్క మనిషిని మీ మనస్సులో మరొక్కసారి రిమైండ్ చేసుకుంటూ గతంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, వారితో ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి సమయాన్ని, ఆ యొక్క ఇదిని మరొక్కసారి మీ మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. అలా చేసుకుంటూ తిరిగి మళ్ళీ మేము కలిసి ఉండబోతూ ఉన్నాము, తిరిగి మేము సంతోషంగా ఉన్నాము. మనకి ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు జరిగినట్లుగా చెప్పుకోవాలండి. జరగాలి అని అడగకుండా అది జరిగినట్లుగా మనం పాజిటివ్నెస్తోనే మన మేనిఫెస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక 3 సార్లు మీరు ఇమాజిన్ చేసుకున్న తర్వాత మీరు ఆ గ్లాసు పైన చేతిని ఉంచి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చినందుకు గాను ఈ యొక్క అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఈ అనంతకోటి విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియచేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనస్సు పెట్టి ఏదైనా ఒక పనిని గట్టి సంకల్పంగా చేసినట్లయితే కనుక ఆ కోరిక అనేది వితిన్ అవర్స్లోనే తీరుతుంది. అలాగే ఈ విశ్వకోటి కూడా, అనంతకోటి కూడా మీకు సహాయం పడుతుంది. కాబట్టి అలా థ్యాంక్ యూ యూనివర్స్ అని 3 సార్లు చెప్పుకున్న తర్వాత ఆ యొక్క గాజు గ్లాసులోని నీటిని మీరు వెంటనే నెమ్మదిగా నోటికి కరిపించుకొని తాగేసేయండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూటలా చేయండి. 7 రోజుల పాటు ఈ విధమైనటువంటి మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఇలా మొదలుపెట్టినటువంటి రోజు నుంచే మీరు కోరుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి నుంచి మీకు కావలసిన విధమైనటువంటి మంచి రెస్పాన్స్ అనేది రావటం ప్రారంభమవుతుంది. మీరు ఊహించని విధముగా వారి వద్ద నుంచి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ అద్భుతమైనటువంటి ప్రేమని పొందగలుగుతారన్నమాట. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, పంచభూతాలలో ఒకటైన నీటికి మీ యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఆ అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ మీ కోరిక తీర్చమని అడుగుతూ ఖచ్చితంగా ఈ విధంగా 7 రోజులు చేయండి. మీరు చేసిన దానికి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇంకా మీకు ఏదైనా తీరని కోరికలు, సమస్యలు ఉన్నా మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ కమ్యూనిటీ పోస్ట్లో ఉంది. ఒక్కసారి కాల్ చేస్తే మీకు వెంటనే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది.